హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ ఎవరైతే రెడీ అవుతున్నారో, ఎవరైతే బైపీసీకి సంబంధించి అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీకి సంబంధించి ఎగ్జామినేషన్ రాసి ఇంటర్‌లో బైపీసీ కోర్స్ కంప్లీట్ చేశారో, వాళ్ళందరూ కూడా మనకి బైపీసీకి సంబంధించి మనకి గ్రాడ్యుయేట్ కోర్సులు ఏవైతే ఫార్మసీలో గానివ్వండి, వెటర్నరీ, బీఎస్సీ నర్సింగ్, అగ్రికల్చర్, పారామెడికల్, హార్టికల్చర్, అలైడ్ హెల్త్ సైన్సెస్, కంప్యూటర్ సైన్సెస్, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సుల్లో మీరు జాయిన్ అవుదాం అనుకున్నట్లయితే మీకు ఆ ఒక కౌన్సెలింగ్ వచ్చేసరికి బైపీసీ కౌన్సిలింగ్స్ అని అంటారనమాట. ఇట్లాగా ప్రతి కోర్స్‌కి సంబంధించి సెపరేట్ ఇండివిడ్యువల్ కౌన్సెలింగ్ జరుగుతుందండి. అయితే మీరు అందరూ కూడానా ఏ కౌన్సెలింగ్ కోసమైనా సరే, మీరు ఫార్మసీ కౌన్సెలింగ్ కోసం రెడీ అవుతున్నా, మీరు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి రెడీ అవుతున్నా, లేకపోతే మీరు హార్టికల్చర్‌కైనా, అగ్రికల్చర్‌కైనా, అలైడ్ హెల్త్ సైన్స్‌కైనా సరే, మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నా సరే, మీ దగ్గర రెడీగా ఉండాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ లిస్ట్ చెప్తానన్నమాట. ప్రతి డాక్యుమెంట్ కూడా మీ దగ్గర ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకన్నట్టయితే మనకి కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఎంపీసీ వాళ్ళలాగా కొంచెం లాగ్ అయితే చేయరు. చాలా ఫాస్ట్‌గా మనకి ఈ యొక్క మనకి బైపీసీ కౌన్సెలింగ్ వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఓకే. 2 ఆర్ 3 డేస్‌లోనే కొన్ని కౌన్సెలింగ్స్ ఏంటంటే ఇచ్చినట్టే ఇచ్చి అప్లికేషన్‌కి వెంటనే నెక్స్ట్ డే వెబ్ ఆప్షన్స్ వెంటనే నెక్స్ట్ డే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలా పెట్టేస్తారన్నమాట. అట్లాగా ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ రెడీగా లేకపోయినా, ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్‌లో ఏ డాక్యుమెంట్ రెడీగా లేకపోయినా అవి వెంటనే మీ దగ్గర రావు కాబట్టి, అవి మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి నేను మీకు వీడియో చెప్తానన్నమాట. మొత్తం ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి డాక్యుమెంట్ కూడా ఓకే. నేను చెప్పబోయే అడిషనల్ టిప్స్ కూడా అంటే అడిషనల్‌గా మీకు అవసరమయ్యే అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా చెప్తానన్నమాట. అవన్నీ కూడా మీ దగ్గర రెడీగా ఉండేలా చెక్‌ఔట్ చేసుకోండి. ప్రతి డాక్యుమెంట్ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. టిక్ చేసుకోండి ఉందా లేదా అని చెప్పేసి. ఓకే. ఆ డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకోండి. వాటికి సంబంధించి డేట్స్ కూడా ఏ విధంగా మెన్షన్ చేసి ఉండాలి. ఏ ఫార్మాట్‌లో ఉండాలి అని చెప్పేసి మొత్తం మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అందరూ కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవి మనకి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. ఇది మీరు స్కిప్ చేసేయొద్దు. స్క్రీన్‌షాట్ తీసి ఇంకా కిందన ఉన్నాయి మొత్తం ఒక 15 వరకు రాసాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మీరు ఎవరైతే ఏదైనా కోర్స్ చేయాలనుకున్నట్లయితే మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అనుకున్నట్లయితే ఈ 3 అండి. ఓకేనా? మీరు ఖచ్చితంగా కూడా ఎంసెట్ రాయాలన్నమాట. ఎంసెట్ రాసి ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి. అయితే ఆ ఎంసెట్ సంబంధించి అప్లికేషన్ ఫార్మ్, ఆ ఎంసెట్ యొక్క అప్లికేషన్ ఫార్మ్ ఉండకపోయినా పర్లేదు. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్. ఓకే. ర్యాంక్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఓకే. ఈ 3 డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. టీజీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ కావాలి. టీజీ ఈఏపీ సెట్ 2000 సంబంధించి హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డ్ కూడా మనకి 2025 ర్యాంక్ కార్డ్ అయితే మనకు అవసరం అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే మీరు ఈ సంవత్సరం కౌన్సెలింగ్ చేయాలనుకున్నట్లయితే మీరు గత సంవత్సరంలో కాదు ఈ సంవత్సరంలోనే క్వాలిఫై అవ్వాలి. ఈ సంవత్సరంలో రాసిన వాళ్ళు ఈ సంవత్సరంలో ఎవరైతే రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే కన్వీనర్ కోటా సీట్లయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? దీంతో పాటు మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో కావాలండి. అలాగే మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో కూడా అవసరమైతే పడుతుంది. ఎవరైతే ఇంకా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికైతే మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే అటెండ్ అయితే అవ్వగలరనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే మీరు ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీలో సరే పాస్ అయితే అయిపోండి. ఆల్రెడీ పాస్ అయిపోయిన వాళ్ళు మీ ఇంటర్మీడియేట్ కాలేజ్‌కి అయితే వెళ్లి మీ యొక్క ఇంటర్ సంబంధించి మార్క్స్ మెమో తీసుకోండనమాట. అది ఇన్‌కేస్ మీకు అది ఇవ్వకపోయినట్లయితే నెట్‌లో పడి షార్ట్ మెమో డౌన్‌లోడ్ చేసుకోండి. అట్లా డౌన్‌లోడ్ చేసుకున్న షార్ట్ మెమో మీద మీ ప్రిన్సిపల్ సైన్, సిగ్నేచర్ చేయించుకున్నట్లయితే సిగ్నేచర్, స్టాంప్ ఏయించుకున్నట్లయితే అది వాలిడ్ అయితే అవుతుందనమాట. అలాగే మనకి స్టడీ సర్టిఫికేట్స్ కావాలండి. స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ కావాలి. 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్ అన్నీ కూడా మీకు యూజ్ అయితే అవుతాయన్నమాట. ప్రతి స్టడీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. నీట్‌గా అయితే ఉండాలి. అలాగే ఇన్ కేస్ మీరు ఒక 2 సంవత్సరాలు ఒక స్కూల్, ఇంకొక సంవత్సరం ఒక స్కూల్ అట్లా చదువుకున్నట్లయితే, మీరు అక్కడ ఉన్న ప్రతి డాక్యుమెంట్ 6థ్ క్లాస్ నుంచి కూడా 10థ్ క్లాస్ వరకు చదువుకున్న ప్రతి స్టడీ సర్టిఫికేట్ ఒక ఆర్డర్‌లో 6థ్ నుంచి నెక్స్ట్ క్లాస్ వరకు అట్లా ఆర్డర్‌లో పెట్టుకొని 6థ్ నుంచి 10థ్ వరకు పైనుంచి కింద నుంచి పై వరకు ఆర్డర్‌లో పెట్టుకొని అవైతే ఒక పీడీఎఫ్ రూపంలో అయితే మీరు రెడీగా అయితే ఉంచుకోవాలన్నమాట. దాంతో పాటు ఇంటర్మీడియేట్ సంబంధించి 2 ఇయర్స్ కూడా మీరు చదివినట్టు స్టడీ సర్టిఫికేట్ అడుగుతారు. అది కూడా మీరు రెడీగా అయితే ఉంచుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ అండి. కంపల్సరీ కూడా మీ ఆధార్ కార్డ్‌లోని, మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమోలోని, మీ టీజీ ఈఏపీ సెట్ అప్లికేషన్ ఫార్మ్‌లోని, అలాగే మీ ఆధార్ కార్డ్‌లో కూడా మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రెస్, మీకు సంబంధించి ఫాదర్ నేమ్ అన్నీ కూడా కరెక్ట్‌గా అయితే యాజ్ ఇట్ ఈస్‌గా ఉండాలి. రేపు పొద్దున మీకు కౌన్సెలింగ్‌లో అయితే ప్రతీది కూడా చెక్ చేస్తారు కాబట్టి, ప్రతీది కూడా వాలిడేషన్ చేస్తారు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో. మీ ఆధార్ కార్డ్‌లో ఎటువంటి మిస్టేక్స్ గాని ఉన్నట్లయితే వెంటనే వెళ్లి ఆధార్ సెంటర్‌కి అయితే వెళ్లి రెక్టిఫై చేసుకోండి. అట్లా రెక్టిఫై చేసుకుంటే
నెక్స్ట్ మన కౌన్సిలర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయరు. ఎలాంటి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, చిన్న స్పేస్ ఉన్నా, ఏమున్నా సరే ఆధార్ సెంటర్‌కైతే వెళ్లి కరెక్షన్ అయితే చేసుకోండి. దాంతో పాటు మీ రేషన్ కార్డ్ అయితే కావాలండి. సో, ఎవరైతే వైట్ రేషన్ కార్డ్ ఉంటారో ఓకే. 2.5 లాక్స్ లేకపోతే మనకి కొన్ని కేటగిరీల వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు 1.5 లాక్ కన్నా కూడా మీకు తక్కువుంటే వైట్ రేషన్ కార్డ్ అట్లా వస్తుంది కదా! వైట్ రేషన్ కార్డ్ అయితే మ్యాండేటరీ అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే టీసీ అండి. మీరు ఇంటర్మీడియేట్ పూర్తి చేసినట్టు మీకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే మీరు కాలేజ్‌కెళ్ళి తీసుకోవాలనమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈ 3 సర్టిఫికేట్‌లు కూడా మీరైతే చూపించాలనమాట. ఈడబ్ల్యూఎస్ అనేది ఎవరు చూపిస్తారనుకున్నట్లయితే ఎవరైతే ఓసీ కేటగిరీలో మనకి ఎవరైతే బిలో బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారు కదా! సో, ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి సో, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ చూపిస్తారనమాట. ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ అర్హత ఉందో. దాంతో పాటు ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో, వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ చూపిస్తారు. అందరూ కూడా మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ రావనుకున్నట్లయితే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని కంపల్సరీగా మ్యాండేటరీగా మీరు చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పిన ప్రతి డాక్యుమెంట్ కూడా మీకు 2025 అయ్యి ఉండాలనమాట. పాతవైతే మీరు దాన్నేం చేస్తారు రెన్యువల్ చేసుకోండి. ఓకే. కొత్తవైతే పర్వాలేదు. 2025లోనే మీరు తీసుకుంటే పర్వాలేదు. 2025 కన్నా ముందు తీసుకుంటే వెంటనే వెళ్లి రెన్యువల్ చేసుకోండి. రెన్యువల్ చేసుకొని లేదా అసలు లేదా అనుకున్నట్లయితే వెంటనే వెళ్లి కొత్తదైతే మీరు అప్లై అయితే చేసుకోండి. అలాగే స్పెషల్ కేటగరీ సర్టిఫికేట్స్ అండి. ఓకేనా? సో, ఇక్కడ స్పెషల్ కేటగరీ సర్టిఫికేట్స్ అంటే ఇన్ కేస్ మీ దగ్గర ఎన్‌సీసీ గాని, స్పోర్ట్స్ గాని, లేకపోతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇట్లాగా మీరు స్పెషల్ కేటగరీ చెందినవాళ్ళైనట్లయితే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. సో, ఇన్ కేస్ మీకు ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు రెన్యువల్ చేసుకున్నట్లయితే అవి కూడా మీరు రెన్యువల్ చేసుకోండి. ప్రతి డాక్యుమెంట్ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. ప్రతీది కూడా రిజర్వేషన్‌లోని మనకి హెల్ప్ అయితే అవుతుంది. ప్రతీది కూడా కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీకు స్పెషల్ రిజర్వేషన్ వచ్చి మీకు మంచి కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉండేలాగా ప్రతీది కూడా ఒక ఆప్షన్ అయితే ఇస్తుందన్నమాట. అడిషనల్ బెనిఫిట్‌నయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. అలాగే ఎవరైతే అగ్రికల్చర్ లాంటి కోర్సుల్లో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఫార్మర్స్ కోటా అయితే ఉంటుందన్నమాట. సో, ఎవరికైతే కొంచెం ల్యాండ్ అయితే ఉంటుందో అట్లా ల్యాండ్ కొన్ని క్రైటీరియా అయితే ఉంటుంది. ఫార్మర్స్ కోటాకి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. ఫార్మర్స్ కోటాకి సంబంధించి క్లారిటీగా డీటెయిల్ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న కొంతమంది రైతులకి వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఫార్మర్స్ కోటా అయితే వస్తుందన్నమాట. సో, దానికి సంబంధించి పట్టాదారు పాస్‌బుక్ లాంటి డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేసినట్లయితే ఆ ఫార్మర్ కోటాలో మీకు స్పెషల్ రిజర్వేషన్ కింద సీట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అయితే దీంతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ అనుకున్నట్లయితే ప్రతీది కూడా మీరు స్కాన్ చేసి మీ ఫోన్‌లో పెట్టుకోండి. అంటే మీరు అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ప్రతీది కూడా అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. మరి అలాంటప్పుడు మీరు రెడీగా స్కాన్ చేసి పెట్టుకుంటే పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే ప్రతీది కూడా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకోండి. వీలైతే 3 ఆర్ 4 సెట్స్ కూడా తీసుకోండి. ఎందుకంట్లయితే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ హెల్త్ సైన్స్ సంబంధించి అలాగా కోర్సులు చేసుకుంటున్నప్పుడు సో, మీరు కౌన్సెలింగ్ కల్లా కూడా మీరు ప్రతిసారి కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు 2 ఆర్ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్‌లుంటే మీరు రెడీగా ఫాస్ట్‌గా అయితే ఇస్తారు కాబట్టి, సో, ఆ జిరాక్స్ కూడా మీరు తీసుకోండన్నమాట. అన్ని కలర్ జిరాక్స్‌లు తీసుకోండి. అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకోండి. అలాగే బ్లాక్ అండ్ వైట్ కూడా ఒక 2 ఆర్ 3 సెట్స్ తీసుకోండి. ఓకే. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీ దగ్గర ఇంకా లేకపోయినట్లయితే వెంటనే వెళ్లి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ఒక 8 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కడుక్కొని ఒక ఒరిజినల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని వచ్చేసరికి మీ ఫోన్‌కి వాట్సాప్ చేయించుకొని రెడీగా అయితే ఉంచుకోండి. అయితే దీనికి సంబంధించి మనకి టీజీఈపీ సెట్ నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనం చూసిన ఏదైతే ఫార్మసీ గానివ్వండి, అలాంటి హెల్త్ సైన్సెస్ గానివ్వండి, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ సైన్సెస్, ఫిషరీస్, సో, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ ఇట్లా ప్రతి కోర్స్‌కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. సో, అందరూ కూడా ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి అప్‌డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కి రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. ఓకే. సో, దీంతో పాటే మీరు టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయ్యారంటే ఇంకా ఫాస్ట్‌గా మీకు అప్‌డేట్స్ మొత్తం వస్తాయన్నమాట. ఒక కమ్యూనిటీలో మీరు కూడా ఒక కమ్యూనిటీలో ఉండి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ మొత్తం కూడా ఒకరిదొకరు క్లారిఫై చేసుకోవచ్చు కాబట్టి వెంటనే టెలిగ్రామ్ ఛానెల్‌లోని అలాగే వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. సో, దాంతో పాటే మనకి దీనికి సంబంధించి ఫేస్‌బుక్ పేజ్ కూడా మనం క్రియేట్ చేసామన్నమాట. బైపీసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడికైతే వెళ్లి సో, ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా ఫాలో అయితే అవుతుండనమాట. సో, మీకేమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి, మీకేమైనా మెంటర్‌షిప్ కావాలనుకున్నట్లయితే మనకి రూ. 20 అయితే ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 1 మంత్ అట్లయితే ఉంటుంది. సో, మనకొస్తుంది. సో, మీరు ప్రతి డౌట్ కూడా నన్ను కాంటాక్ట్ అయితే అయ్యి దాని ద్వారా
అడగొచ్చు. మెంబర్స్ ఓన్లీ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. సో, మీరు అందరికన్నా ముందు వీడియోస్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఇట్లా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మీ కామెంట్స్ మొత్తం హైలైట్ అవుతాయి. అంటే ప్రతి కామెంట్ కూడా రెక్టిఫై అయితే అవుతుందన్నమాట. సో, ఇట్లా ప్రతి బెనిఫిట్ కూడా ఉంటది కాబట్టి మీరు వీలైతే మీకు ఇష్టం ఉంటే మీరు తీసుకోవచ్చు. రూ. 20 ఎంతో ఉంటుందన్నమాట. అంతే పర్ మంత్‌కి మంత్‌కి లేకపోతే 2 మంత్స్‌కి అట్లా ఉంటుందన్నమాట. సో, అలాగే దీంతో పాటు మనకి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం ఛానెల్ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయండి. ప్రతి వీడియో లైక్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ తీసుకొస్తున్నాను. ఓకే. ఏం లేదు. ఎంత ఎక్కువ లైక్ చేసి, ఎంత ఎక్కువ సపోర్ట్ చేసి, ఎంత ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ కూడా చేయాలని చెప్పేసి అంత మోటివేషన్ అయితే అంత వస్తుంది. సో, అంత ఫాస్ట్‌గా మీకు కూడా ప్రతి అప్‌డేట్ కూడా నేను ఇవ్వగలుగుతాననమాట. ఓకే. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి వీడియోని. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.